యవనస్తులు అబ్బా దేవునికి కావాల్సింది. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు ఎంతవరకు చేయగలరు అంటే సంఘమును చూసుకోగలరు, సంఘంలోనే ఉంటారు అంతే. బట్ యవనస్తులు ఎక్కడికైనా వెళ్ళే పాసిబిలిటీ వాళ్ళకు ఉంది. అందుకని చెప్పేసనే యవనస్తులు షుడ్ హ్యావ్ టు ప్రీచ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క సువార్తని ప్రకటించేవారుగా ఉండాలి. బైబిల్ ఎలా చెప్తుంది, నువ్వు చెప్పేది రాంగ్ అని చెప్పేవాడుగా నువ్వు ఉండాలి. మనోళ్ళు ఎలా ఉంటారంటే గొర్రెలే, నిజంగా గొర్రెలే, చెప్పింది తినేసి తల ఎలా ఆడించుకుంటూ వచ్చేస్తారు. దేవుని బిడ్డ అయితే అలా ఉండరు. ఒకవేళ తప్పు జరుగుతుంటే, అక్కడ తప్పుడు సువార్త జరుగుతుంటే నిలదీసేవాడుగా ఉండాలి. యూ హ్యావ్ టు స్టాండ్ బిసైడ్ ద జీసస్ క్రైస్ట్ అండ్ యూ హ్యావ్ టు క్వశ్చన్ దెమ్. దేవుని వైపు నువ్వు నిలబడి వాళ్ళని క్వశ్చన్ చేసేవారుగా ఉండాలి, హెచ్చరించాలి. ఎప్పుడు హెచ్చరిస్తావు అంటే వెన్ యూ గో త్రూ దిస్ బైబుల్. నువ్వు బైబుల్ని చదువుతున్న వారుగా అంటే, అందుకనే చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండము. బోధల యందు కూడా జాగ్రత్తగా ఉండాలి. బిడ్డ, చాలామంది యూట్యూబ్లో మనకి యవనస్తులు యూట్యూబ్ రీల్స్ చేస్తున్నారు, యూట్యూబ్ షార్ట్స్ చేస్తున్నారు, నెక్స్ట్ యూట్యూబ్లో సాంగ్స్ పాడుతున్నారు. కొంతమంది యవనస్తులు అయితే రోడ్డు మీద నుంచొని సాంగ్స్ పాడుతూ నేను చాలా వరకు చూశాను. దేవునికి అది సరిపోదు. మీరు చేసే దానిలో తప్పు లేదు. మీరు చేసేది ఆబ్వియస్లీ మీరు చేసేది రైట్ థింగ్. దేవుని మీరు మహిమపరుస్తున్నారు. బట్ యవనస్తులు అనేవారు వాక్యంని బోధించాలి, వాక్యంని ఎక్కడైనా తప్పు జరుగుతుంటే హెచ్చరించాలి. అంతేగాని యూట్యూబ్లో ఫర్ ద నేమ్ ఫేమ్ కోసం నువ్వు వచ్చావంటే గనక నీ యొక్క పిలుపు, యూట్యూబ్లో వీడియోస్ పెట్టడమే నీ యొక్క పిలుపు ఇట్స్ ఏ జీసస్ కాలింగ్ ఆర్ గాడ్ కాలింగ్ లా ఉందా, దేవుని యొక్క పిలుపులా ఉందా, లేకపోతే యూట్యూబ్ కాలింగ్ లా ఉందా? ఫర్ ద నేమ్ అండ్ ఫేమ్ కోసం వచ్చిన వారుగా ఉన్నావా, లేకపోతే డబ్బు కోసం వచ్చిన వారుగా ఉన్నావా? జాగ్రత్త పడము. యవనస్తులు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును మెలకువగా ఉండాలన్నమాట. యవనమున నా కాడు మోయేవారు ధన్యులు అని ఎంతో స్పష్టంగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అందుకనే ఇక్కడ చాలా క్లియర్గా చెప్తుంది ఈ వాక్యం. మనకి ఏం చెప్తుంది? చదువుటి యందును, హెచ్చరించుటి యందును, బోధించుటి యందును. యూట్యూబ్లో కేవలం నువ్వు డబ్బులు సంపాదించడం కోసం నువ్వు వస్తున్నావా, లేకపోతే గుర్తింపు కోసం వస్తున్నావా? జాగ్రత్త. నువ్వు దేవుని యొక్క సువార్తగా నువ్వు ఒక బానిసగా, దేవుని యొక్క బానిసగా నువ్వు పనిచేయాలి తప్పితే నీ యొక్క సొంత పేరు కోసం, ప్రత్యేకత కోసం నువ్వు వచ్చేవాడిగా ఉన్నావా? చెప్తున్నా, దేవుడు మెచ్చడు. నువ్వు ఎంత చెయ్యి, ఎంత పాటలు పెట్టు, ఎంత ఆరాధనలు నువ్వు రికార్డ్ చేసి పెట్టు, గాడ్ హీ డిడ్ంట్ లైక్ దోస్ థింగ్స్. దేవునికి కావాల్సింది ఏంటి అని అంటే ఒక 10 మందిని నువ్వు ఎదరికి నడిపించేవాడుగా ఉండాలి. యవన ప్రాయంలో నా కాడు మోయేవాడు ధన్యుడు. అందుకనే వాక్యం ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఇంకా మనం చూసుకోగలిగితే 15వ అధ్యాయం, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేయము. ఏం చేయాలంటే ఇక్కడ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. బైబిల్ చదవాలి, చదివిందని ధ్యానం చేయాలి, అర్థం చేసుకోవాలి, ప్రార్థనలో అడగాలి. దేవుని అర్థం కాకపోతే పరిశుద్ధాత్మ దేవుడిని అడగాలి, పరిశుద్ధాత్మ దేవా నాకు ఈ యొక్క వాక్యంని అర్థమయ్యేలాగా చెయ్యదేవా అని చెప్పేసి మోకరించి అడగాలి. ఇక్కడ కూర్చొని వాక్యం చెప్తున్నావా అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ లేకపోకుండా, లేకపోతే ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాడకం లేకపోతే చెప్పలేం. నేనైతే ఒక వాక్యం చెప్పే ముందల, దేవుడా పరిశుద్ధాత్మ దేవా మీరు నాలో ఉండి మాట్లాడండి, మీరు నాలో ఉండి మాట్లాడితేనే నేను కూర్చుంటా, లేకపోతే మాట్లాడను అని ఒక దృఢ విశ్వాసంతో పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగి పొందుకొని వాక్యం రికార్డ్ చేస్తూ ఉంటా. అందుకని ఇక్కడ నీ యొక్క అభివృద్ధి తేటగా కనబడి నిమ్ము. నీ యొక్క సువార్తల అభివృద్ధి, లేకపోతే నీ యొక్క జీవితంలో అభివృద్ధి కనిపించనివ్వు. అవి మాదిరిగా ఉండాలి. జనాలకి నిన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలి. మనం ఏం చేయాలి అంటే సువార్త చేయాలి. చదువుటి యందు, బోధించుటి యందు, హెచ్చరించుటి యందు జాగ్రత్త కలిగి ఉండాలి. యవనస్తులు చాలా ఇంపార్టెంట్ దేవునికి. యువర్ యంగ్ ఏజ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్. దేవునికి ఈ యొక్క ప్రపంచంలో అన్నిటికంటే యవ్వన ప్రాయంలో ఎవరైతే ఆయన కాడు మోస్తున్నారో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అన్నమాట.